నమస్తే, నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్యవైశ్యులు నీతి నిజాయితీకి మారుపేరని, ఆర్యవైశ్యులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని ఒంగోలు పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొనియాడారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు సిద్ధయ్య రాఘవరావు మరియు కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దద్దల నారాయణ యాదవ్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్యులు నీతి నిజాయితీకి మారుపేరని కొనియాడారు. మాట ఇస్తే నిలబడతారని, ఆర్యవైశ్యులంటే ఓ నమ్మకం అన్నారు. మీలో ఒకటిగా ఉన్నానని, అన్ని విషయాల్లో విశ్వాసంగా, కష్టసుఖాల్లో అండగా ఉంటానని ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఆర్యవైశ్యులంతా వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. వైఎస్ఆర్సీపీ కనిగిరి నియోజకవర్గ అభ్యర్థి దద్దల నారాయణ యాదవ్ మాట్లాడుతూ, ఏ విషయమైనా ఆర్యవైశ్యులకు చెప్పకుండా, వారికి ఏమి తెలియకుండా తానేమీ రాజకీయాలు చేయనని, వారిని ఇబ్బంది పెట్టే విధంగా తాను చర్యలు తీసుకోనని, వారు ఇబ్బందులు పెడితే తక్షణమే పరిష్కరించే విధంగా తాను ముందుంటానని అన్నారు. తాను వ్యాపార రంగానికి చెందినవాడినని, మీ కష్టసుఖాలు పూర్తిగా తెలుసన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సొంతగా తాను పనిచేస్తానని ఈ సందర్భంగా దద్దల నారాయణ యాదవ్ భరోసా ఇచ్చారు. జగనన్న దీవెనలు, వాసన్న ఆశయాలతో ఆశీస్సులతో ముందుకు వచ్చానన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఆర్యవైశ్యులంతా ఫ్యాన్ గుర్తుకు ఓటేయించి తనకు మరియు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. జగన్ను మళ్ళీ సీఎం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మాజీ మంత్రి సిద్ధయ్య రాఘవరావు మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆర్యవైశ్యులకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి జాతీయ వాసవి సత్ర సముదాయాల అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంకి భారీగా 6 మండలాల నుంచి ఆర్యవైశ్యులు తరలివచ్చారు. కనిగిరి, పామూరు, సిఎస్పురం మరియు పీసిపల్లి తదితర మండలాల నుంచి ఆర్యవైశ్యులంతా ఏకతాటిపైకి నిలిచి వైసీపీకి అండగా నిలవాలని ఈ సందర్భంగా వారు ప్రతినబూనారు. ఆత్మీయ సమావేశానికి ఇంత భారీగా హాజరైన ఆర్యవైశ్యులకు మరియు వైసీపీ అభిమానులకు మరియు కార్యకర్తలకు ఈ సందర్భంగా దేవకి వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం భోజన వసతులను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు అబ్దుల్ గఫార్, పులిశాంతి, గోవర్ధన్ రెడ్డి, పిచ్చిరెడ్డి, దేవకి సుబ్రహ్మణ్యం, దేవకి సాయిరాం, దేవకి రాజీవ్, దేవకి అయితా సుబ్బయ్యతో పాటు బొత్సు వెంగళరావు, బాదం సత్యనారాయణ, తడికమల్ల వెంకటేశ్వర్లు, కనమల్ల పులి లక్ష్మీమోహన్, రాము, రమేష్, సురేష్, ఉప్పాల నరసింహారావు, టంగుటూరు గోవిందరావు మరియు 6 మండలాల ఆర్యవైశ్య నాయకులు భారీగా పాల్గొన్నారు.